శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం డిసెంబర్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మీనరాశి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు మీనరాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి, పురుషులకి ఈ డిసెంబర్ మాసంలో బాగుందండి. గ్రహ సంచారం బాగుంది, గ్రహాల యొక్క అనుకూలత బాగుంది, శుభకాలం నడుస్తుంది, మీకు శుభయోగాలు ఉన్నాయి. గతంలో కంటే బాగుంది. మీకు కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే గత 3 నెలలుగా కొంతమంది బాధపడుతున్నారు మీనరాశి వారు. కానీ ఇప్పుడు ఆ బాధలు, ఆ కష్టాలన్నీ కూడా దూరమైన చెప్పుకోవచ్చు, మబ్బు విన్నట్టు చెప్పుకోవచ్చు. కాకపోతే ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఆరోగ్యం మాత్రం కాస్త అనారోగ్య పరిస్థితి ఉంటుందని మీకు హాస్పిటల్ ఖర్చు ఉంటుంది. అలాగే ప్రయాణ విషయంలో జాగ్రత్త. ముఖ్యంగా 2 వీలర్స్ 4 వీలర్స్ మీద వెళ్ళేవారు జాగ్రత్త. రోడ్డు మీద నడిచే వాళ్ళు కూడా జాగ్రత్త అండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళేటప్పుడు వ్యాపార పని మీద, ఆఫీస్ పని మీద, మిగతా వ్యవహారం బయటికి వెళ్ళేటప్పుడు భగవన్నామస్మరణ చేసి బయలుదేరండి అయ్యా. ఇకపోతే ధనాదాయానికి అయితే లోటు ఉండదమ్మా. మీకు సమయానికి ఏదో ధనం చేతికంతుంది. అయితే శుభమూలక ధనం ఏమవుతుంది మీకు అంటే శుభకార్యాల నిమిత్తం ఖర్చు పెడతారు మీరు. కొంతమంది అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడం అవకాశాలు సవక కనిపిస్తుంది. అయితే వాహన యోగం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ మాసంలో పాత వాహనం మీ కొత్త వాహనం కొనడం, లేదా డైరెక్ట్ కొత్త వాహనం కొంటారు. అలాగే గృహయోగం కనిపిస్తుంది. గృహ నిర్మాణం చేపడతారు, లేకపోతే స్థలం కొంటారు, లేకపోతే భూమి కొంటారు. అలాగే పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు. ఈ మాసం మీరు పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు. మీకు కావాల్సిన పనులు పూర్తి చేయించుకుంటారు. మీరు సంఘంలో గౌరవం పెరుగుతుంది, పరపతి పెరుగుతుంది, మిమ్మల్ని గుర్తిస్తారు, మీకు కొన్ని బాధ్యతలు, పదవులు స్వీకరిస్తారు. అయితే ఈ మాసం మీరు విందు వినోదాల్లో పాల్గొంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం మీకు ఈ మాసం లభిస్తుందండి. పాత మిత్రులను కలుసుకుంటారు, వారితో సంభాషణ కూడా ఆహ్లాదకరంగా ఉంటుందండి. మీకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు ఆహ్లాదకరమైన ప్రదేశాలు కూడా వెళ్తారు ఈ మాసం మీరు. తీర్థయాత్ర ఫల ప్రాప్తి, తీర్థయాత్రలు చేస్తారు, దైవకార్యాలు పాల్గొంటారు, పుణ్యక్షేత్ర దర్శనం, పుణ్యక్షేత్రానికి వెళ్తారు, పుణ్యక్షేత్ర నది స్నానం చేస్తారు. బాగుందండి, అన్ని విషయాలు బాగున్నాయి. తలపెట్టిన కార్యాలు విజయవంతం అవుతాయండి. అలాగే మీకు గతంలో పరిష్కారం కానీ సమస్యలు ఏముంటాయి, పరిష్కారం అవుతాయి మీకు ఇప్పుడు. అయితే కొన్ని విషయాల్లో అనుభవజ్ఞ సలహా తీసుకోండి. అయితే మీకు ఏదైనా సరే ఈ మాసం అద్భుతమైన విజయం లభిస్తుందండి. మీనరాశి వారికి బాగుందండి. కంగారు పడాల్సిన పని అయితే లేదు. అయితే ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే పెద్దలను గౌరవించాలి, బ్రాహ్మణులతో జాగ్రత్తగా ఉండండి. బ్రాహ్మణులు దూషించొద్దు, పెద్దలను దూషించొద్దు, ఎదుటి వ్యక్తులను దూషించొద్దు, కొత్త వాళ్ళతో జాగ్రత్త. అలాగే ఆత్మవిశ్వాసంతో ఉండండి, మనోనిత్యంగా ఉండండి, మనో సంకల్పంతో ఉండండి. మీకు ఏదైనా సరే ఎలా చూసినా బాగుంది. వృత్తిపరంగా కూడా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది మీకు చక్కగానే. మీకు స్కిల్ బయటపడుతుంది. పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు ఈ మాసం మీరు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు. ప్రభుత్వ సంబంధించిన పనులు పూర్తి చేయించుకుంటారు మీరు. మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ అవుతారు మీరు. ఏది ఏమైనా సరే ఈ మీనరాశి వారికి డిసెంబర్ మాసంలో గోచార రీత్యా బాగుందండి. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న మీకు ఏంటంటే, అయ్యా గురువుగారు మేము ఎన్నో ప్రయత్నం చేస్తున్నామండి, అవ్వట్లేదండి. ఎక్కడికో వెళ్తున్నాం, ఎక్కడికో చేస్తున్నాం, ఎన్నో పూజలు చేసుకున్నాం, ఎన్నో హోమాలు, ఎన్నో వ్రతాలు, కానీ మాకు ఏ పని అవ్వట్లేదండి అని డీలా పడిపోవద్దు దయచేసి. ఎందుకంటే ఇది చేసుకుంటున్నాం అంటే అవ్వట్లేదంటే పూర్వజన్మ పాప కర్మం అనుభవించవలసిందే. ఎవడైనా సరే పూర్వజన్మ పాప కర్మలు ఉంటేనే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తావు. నీ పని అవ్వదు. నీ పని అవ్వాలంటేనే దేవుడి దగ్గరికి వెళ్తున్నావు, గురువును సంప్రదిస్తున్నావు. నీకు ఏ సమస్య లేదనుకో, నువ్వు వెళ్ళాల్సిన పని ఏంటి? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. మీకు బాగుంటే. బాగోలేదు కాబట్టి దేవుని పట్టుకోవటం. అమ్మా భగవంతుడు అన్నీ ఇవ్వడమ్మా.
గుర్తుపెట్టుకోండి. కొన్ని ఇస్తాడు భగవంతుడు, కొన్ని తీసుకుంటాడు. అన్నీ ఇచ్చేస్తే మనిషిని పట్టుకోలేం. అది కర్మఫలం. సాక్షాత్ భగవంతుడికే తప్పలేదు కర్మఫలం అనేది. అందుగురించి ఏంటంటే మీరు మీ పని మీరు చేసుకోండి. మీ పని మీరు చేసుకోండి. మీ ప్రయత్నం మీరు చేసుకోవాలా. ఏదో ఒకసారి చేసాం అవ్వలేదని కాదు, మీ ప్రయత్నం చేసుకోండి, మీ పని చేసుకోండి. న్యాయబద్ధంగా ఉండాలి. మీరు మీనరాశి వారు న్యాయబద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. అబద్ధపు సాక్ష్యం చెప్పకూడదు, సాక్షి సంతకం చేయకూడదు, ఇతరుని దూషించకూడదు. చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. గౌరవంగా ఎదుటి వ్యక్తిని గౌరవించాలి. శత్రువును కూడా మిత్రుడుగా చూడాలి. ఎందుకంటే ఏ నర్సల్లో ఉన్నారు మీరు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ నడత మార్చుకో. సక్రమైన పద్ధతిగా వెళ్ళు, నీకు అన్నీ మంచి జరుగుతుంది. నువ్వు పాజిటివ్గా ఉంటే పాజిటివ్ జరుగుతుంది, నీకు నెగిటివ్ ఉంటే నెగిటివ్ జరుగుతుంది. నువ్వు ఎవడవనే, నువ్వు ఆడదవనే, మగవాడవనే, పెద్దోడవనే, ఎవడైనా సరే ధర్మంగా ఉండండి, న్యాయంగా ఉండండి, సక్రమంగా ఉండండి, గౌరవించండి. అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. నువ్వు కరెక్ట్గా నిలబడితేనే నువ్వు సక్సెస్, నిలబడిపోతే సక్సెస్ అవ్వలేవు. అది మాత్రం గుర్తుంచుకో. ఇకపోతే మిగతా విషయాలన్నీ బాగున్నాయని మీనరాశి వారికి కంగారు ఏం పడొద్దని మీరు మీ ప్రయత్నం చేసుకోండి. దీంట్లో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారండి. బద్ధకస్తులు కూడా బద్ధకాన్ని విన్నారండి, మీకు మంచి జరుగుతుంది. ఇకపోతే ఇందులో రియల్ ఎస్టేట్ రంగంలో వరకు బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది, అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్కి బాగుంది, షేర్ మార్కెట్ కూడా బాగుంది. ఇక ముఖ్యంగా సినిమా, టీవీ, కళారంగంలో వరకు బాగుందండి. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి. ఇకపోతే ముఖ్యంగా రాజకీయ నాయకులకు బాగుందండి. రాజకీయ నాయకులకి ప్రజలు గుర్తింపు తెచ్చుకుంటారు. అలాగే ప్రజాసేవ చేస్తారు, మంచి పనులు చేస్తారు. మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయండి. రాజకీయ నాయకులకి మంచి గౌరవ పురస్కారాలు లభిస్తాయి, అందరూ గౌరవిస్తారు. మీకు ప్రజల విషయం వచ్చేటప్పటికి మీ బాధ్యత మీరు సక్రమంగా నిర్వర్తిస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు పర్సనల్గా అంటే మీ సంబంధించిన ప్రాబ్లము గోచార రీత్యా ఉంటుంది. మానసిక ఒత్తిళ్ళు ఉంటాయి. మీకు కాస్త మీకు సంబంధించిన పర్సనల్ మానసిక ఒత్తిళ్ళు ఉంటాయి, మానసిక వేదన ఉంటుంది, శారీరకంగా బాగోదు, కాస్త అనారోగ్య పరిస్థితి కొంతమందికి మాత్రమే. అనారోగ్య పరిస్థితి, తర్వాత అనుకున్న పనులు అవో, మీకు సంబంధించింది, శత్రువులు ఉంటారు, డబ్బులు మంచినీళ్ళ ఖర్చు అవుతాయి. కొన్ని సందర్భాల్లో మీరు ఎదుటి వ్యక్తికి చెప్పలేని సంఘటనలు జరుగుతాయి. అంటే ఆ సమస్యలు ఉంటాయి మీకు. అయినా కంగారు పడకండి. మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఒకవేళ మీరు ఈ రాజకీయ నాయకులు, మీన రాశిలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మీరు నా మాట విని దయచేసి నా మాట మీద విశ్వాసం ఉండి ఈ వీడియో చూసిన తక్షణం మీరు ఏదైనా ఎప్పుడైనా ఒక శనివారం రోజున శని భగవాన్ ఉన్నాడు తమిళనాడులో. ఈ తమిళనాడులో శని భగవాన్ దగ్గరికి వెళ్ళిపోయి ఒక శనివారం శని పూజ చేయించుకోండి. అక్కడ శని పూజ చేయించుకోండి. మీకు అవకాశం ఉంది కానీ మీరు వెళ్ళగలరు. రాజకీయ నాయకులు వెళ్ళగలరు. తమిళనాడులో శని భగవాన్ ఉన్నాడు, స్వయంభూ శనిదేవుడు ఉన్నాడండి. అక్కడికి వెళ్ళండి అయ్యా, మీకు మేలు జరుగుతుంది. శని పూజ చేయించుకోండి, శని అభిషేకం చేయించుకోండి, దానం చేయండి, మీకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. అలాగే మీ ఊర్లో ప్రతి శనివారం కానీ వీలైతే నెలకొకసారి శనివారం ఆంజనేయ స్వామిని నమ్ముకోండి. ఆంజనేయ స్వామి ప్రదర్శన, ఆంజనేయ స్వామి గట్టిగా నమ్ముకోండి, బాగుంటుంది. మీకు ఏమైనా సలహాలు సంప్రదాయం కావాలంటే ఒకవేళ అనుమానం ఉంటే కింద నెంబర్ ఉంది కదండి, నెంబర్కి కాల్ చేయండి. నాకు మీకు తగిన సలహా సూచనలు ఇవ్వడం జరుగుతుందండి. కంగారు పడొద్దండి, కంగారు పడొద్దు. అంటే మీనరాశి అని గురువు రాశి కదండి, మీది గురువు రాశి కదా. ఈ మీనరాశిలో ఉన్న ఈ రాజకీయ నాయకులు బాగానే ఉంటారండి, గురుతత్వంతో ఉంటారు, చాలా మంచిగా ఉంటారు, వెల విశేషం చెప్పుకోవచ్చు, బాగుంది, ఏం కంగారు లేదు. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుందండి. కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు, ధన ఆదాయం బాగుంది, లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు బాగుంది, ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా. అలాగే వివాహం అయ్యే అమ్మాయిల అబ్బాయిలు కూడా బాగుందండి, ప్రయత్నం చేసుకోండి. ఇకపోతే చదువుకునే విద్యార్థి కూడా చాలా బాగుంది, చక్కగా చదువుతారు, ఇతర వ్యాపకాలు ఏం పెట్టుకోవద్దు. అయితే ముఖ్యంగా ఈ అమ్మాయిలు ఈ ఎగ్జామ్స్ అంటే గ్రూప్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీనరాశిలో, అలాగే అంటే ఎగ్జాంపుల్ ఈ ఐఏఎస్, ఐపీఎస్ అంటే ప్రభుత్వ సంబంధించిన ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు కొంచెం గట్టిగా ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేస్తే సఫలీకృతం అవుతారు, ఎగ్జామ్లో పాస్ అవుతారు,
కొంతమంది అనుకోవచ్చు నా వీడియో చూసి మీనరాశులు, అయ్యా గురువుగారు ఇదివరకు ఎగ్జామ్ రాసేవాడు, ఇదివరకు వెళ్ళామంటే కానీ సక్సెస్ అవ్వలేదంటే ఇదివరకు వదిలే, ఇప్పుడు ప్రయత్నం చెయ్యి, ఇప్పుడు ప్రయత్నం చెయ్యి, నువ్వు సక్సెస్ అవుతావు, ఎగ్జామ్ పాస్ అవుతావు. ఇకపోతే ఇది కేవలం మీకు నేను చెప్పిన రాశి ఫలాలు గోచర ఫలితాలు కేవలం మీకు 40% మాత్రమే. మిగతా 60% మీ జన్మజాతకం ఆధారపడి ఉంటుంది. జన్మజాతకం, జన్మ లగ్నం, లగ్నంతో ఉన్న ఆ యొక్క గ్రహాల యొక్క పరిస్థితి, స్థితి, జరిగే దశ, అంతర్దశ, దాన్ని బట్టి ఆధారపడతారమ్మా. నేను చెప్పి కొంతమంది జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. చాలామంది కాల్ చేస్తారు, గురుగారు మీరు చెప్పిన జరిగినండి, మాకు నచ్చినాయండి, మాకు బాగున్నాయండి. కొంతమంది మాకు జరుగుతా లేదండి, జరగలేదన్నారు. ఎలా జరుగుతాయి? నీ యొక్క గ్రహచారం ఎలా ఉందో నాకు తెలియదు కదా. అందు గురించి గమనించండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. నా వీడియో చూసి వీక్షలు గమనించండి దయచేసి. మీకు ఏమైనా సలహాలు సంప్రదింపులు కావాలంటే కింద నెంబర్ ఉంది కదా, ఫోన్ చేయండి, మీకు అపాయింట్మెంట్ తీసుకోండి, తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. లేదు నాకు ఫోన్ చేయడం మీకు ఇష్టం లేదు, మీ ఇష్టం, మీరు ఎక్కడికి వెళ్తారు, ఏ పండితుడి దగ్గరికి వెళ్తారో వెళ్ళండి, చెప్పించుకోండి, యొక్క పరిహారాలు చేసుకోండి, మీ ఇష్టం, మీ ఇష్టం. ఇక ఈ డిసెంబర్ మాసంలో నేను చెప్పిన కొన్ని చెప్తాను, పరిహారాలు చేసుకోండి. మీనరాశి వారికి బాగుంటుంది. అది ఏమిటంటే ఎక్కువ మీరు ఈ మాసంలో గురు ఆరాధన చేసుకోండి, గురు ఆరాధన చేసుకోండి, సాయిబాబా సత్యచ చదువుకోండి, సాయిబాబా ఆరాధన చేసుకోండి. అలాగే గురువారం కూడా నియమాలు పాటించండి. ఒక గురువారం పసుపు రంగు వస్త్రంలో కిలోంపావు శనగలు మూట కట్టి వస్త్రం దానం చేయండి అయ్యగారికి. అలాగే భోగజీవులకు ఆహారం పెట్టండి, గోవుకి గడ్డి పెట్టండి, పావురాలకు జొన్నలు వేయండి, పిచ్చుకలకు చిరుధాన్యం వేయండి, కాకులకి తీపన్నం పెట్టండి, కుక్కలకి బిస్కెట్ బ్రెడ్ పెట్టండి. అలాగే భిక్షగాళ్ళు, అలాగే బ్లైండ్ పర్సన్స్, వీరికి ఏదో ఎంతో కొంత ఇచ్చి ధనాన్ని ఇవ్వండి. ఇక ముఖ్యంగా మీకు ఈ మీనరాశి వారికి ఈ నెలలో ఈ మీనరాశి వారు ఈ మాసంలో మీకు 4 ముఖ్యమైన పండగ పర్వదినాలు ఉన్నాయండి, చెప్తాను, అది చేసుకోండి. అది ఏమిటంటే మొదటిది డిసెంబర్ 7వ తేదీ శనివారం సుబ్బారాయుడు షష్ఠి అండి, సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి. చక్కగా వెళ్ళి స్వామివారికి అభిషేకం చేయించుకోండి మీరు. అలాగే నాగదేవత ఉంటుంది, పుట్ట చుట్టూ ప్రదర్శన చేయండి, పుట్టలో పాలు పోయండి. ఇలా చేసుకోవడం సంతానం లేని సంతానం కలుగుతుంది, వివాహం కానీ వివాహం అవుతుంది. అలాగే వివాహం అయ్యి భార్య భర్తల మధ్య కీచులాట ఉన్న వాళ్ళకి శాంతి అవుతుంది, సుఖంగా ఉంటారు, ప్రేమగా ఉంటారు. ఇక రెండోది వచ్చి ఆదివారం 8వ తారీఖు డిసెంబర్ 8 ఆదివారం కాలభైరవాష్టమి అండి. ఆ రోజున కాలభైరవ స్వామి పూజ చేయించుకోండి, కాలభైరవ స్వామికి అభిషేకం చేయించుకోండి, స్వామికి ఇష్టమైన ప్రీతికరమైనది వడమాల వేయండి. అలాగే స్వామికి ఇష్టమైన రసం, ద్రాక్ష రసం, నల్ల ద్రాక్ష రసం 1 లీటర్ నల్ల ద్రాక్ష తీసుకెళ్ళి, అంటే పంచామృత స్నానం అభిషేకంతో పాటు నల్ల ద్రాక్ష రసం కూడా యాడ్ చేయండి, చేసుకోండి. కాలభైరవ అష్టకం 8 సార్లు చదువుకోండి దేవాలయంలో కూర్చొని. అయ్యా అలా కుదరలేదండి, శివాలయం వెళ్ళి శివాలయంలో అభిషేకం చేయించుకోండి. కాలభైరవ స్వామి పూజ ఇంట్లో చేసుకోవచ్చు. దేవుడి ఫోటో, కాలభైరవ స్వామి ఫోటో తెచ్చుకుని ఇంట్లో చేసుకోండి చక్కగా. ఇకపోతే మూడోది త్రయోదశి, డిసెంబర్ 13 త్రయోదశి శుక్రవారం హనుమత వ్రతం అండి. ఆ రోజున మీకు ఎన్ని పనులున్నా సరే తప్పకుండా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆకు పూజ చేయించుకోండి, సింధూర పూజ చేయించుకోండి, స్వామివారికి ప్రదక్షిణ చేయండి, ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేయండి. వీలైతే మీరు ఆంజనేయ స్వామి గుళ్ళో కూర్చొని ఏకాసనం మీద ఎరుపు వస్త్రం వేసుకుని హనుమాన్ చాలీసా 41 సార్లు పారాయణం చేయండి. దీనివల్ల సుందరకాండ పారాయణం చేసేంత ఫలితం మీకు దక్కుతుంది. అలాగే మీరు ఏలినాశల్లో ఉన్నారు కాబట్టి ఏలినాశని ప్రభావం కూడా తగ్గుతుంది. ఇకపోతే 4వది డిసెంబర్ 14 చతుర్థి శనివారం దత్త జయంతి అండి. ఆ రోజున అందరూ కూడా మీరు ఎన్ని పనులున్నా సరే మీకు దగ్గరలో దత్తాత్రేయ దేవాలయానికి వెళ్ళండి, స్వామివారికి అభిషేకం చేయించుకోండి, దత్త ప్రదర్శన చేసుకోండి, దత్త చాలీసా చదువుకోండి, దత్తాత్రేయ అర్చన చేయించుకోండి, ఎక్కిరాల భరత మాస్టర్ రాసినటువంటి దత్త చరిత్ర చదువుకోండి, 4, 3 అధ్యాయాలు చదువుకోండి. మీ అవకాశాన్ని బట్టి గురు ఆరాధన ఎక్కువ చేసుకోండి. మీరు ఎంత ఎక్కువ ఆరాధన చేసుకుంటే, ఎంత ఎక్కువ దత్తాత్రేయ ఆరాధన చేసుకుంటే అంతా మీకు మంచిది. అయ్యా దత్తాత్రేయ గుడి మాకు దగ్గరలో లేదు, ఏం చేయను? సాయిబాబా గుడి ఉంది కదా పక్కనే, సాయిబాబా గుడికి వెళ్ళండి, దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళండి, రాఘవేంద్ర స్వామి దగ్గరికి వెళ్ళండి. ఏదన్నా గురు పూజ చేసుకోవాలి ఆ రోజు మీరు.
దీనివల్ల గురు అనుగ్రహం లభిస్తుంది దత్త జయంతి కాబట్టి. ఎందుకంటే మీరు ఏలినాటి శనిలో ఉన్నారు కాబట్టి ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది గురుఆరాధన ఎప్పుడైతే చేసుకున్నారో. అందువలన మీనరాశి వారు భయపడొద్దు, కంగారు పడవద్దు, బెంబేలు పడవద్దు. అందరూ ధైర్యంగా ఉండండి, మనోనిశ్చయంగా మనోనిబ్బరంగా ఉండండి. మీ అందరికీ మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది. సర్వేజన సుఖమవుతూ శుభమవుతూ స్వస్తి.